తొలి రోజు 7,46,414 అర్జీలు. జిహెచ్ఎంసి ఇతర పట్టణాల్లో ఇతర ప్రాంతాల్లోనే 4,57,703. ప్రజాపాలనకు భారీ స్పందన. ఇది అట్టర్ ఫ్లాప్ ప్రోగ్రామ్. ఇది ఒక దొంగ ప్రోగ్రామ్. ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా నిన్న పోయి సెంటర్కి పోయి ఒకటి తీసుకొచ్చిన. అష్ట కష్టాలు పడి నేనే పోయి ఈ ఫామ్ పట్టుకొచ్చిన. ఏంటిది? ఇది ప్రజాపాలన దరఖాస్తు పత్రం అనేది పట్టుకొచ్చిన. జూబ్లీ హిల్స్కు పోయి పట్టుకొచ్చిన దీన్ని. ఇది ఎంత ఏ విధంగా అయితే ఇది సమయం వృధా చేసి ప్రజల్ని మభ్యపెట్టే ఫారం అంటే, నీకు సాయంత్రము ఇది 5 పేజీలు ఉన్నది. సాయంత్రం ఈ 5 పేజీల్లో ఏమున్నాయి పూర్తిగా వివరిస్తా. ఎందుకంటే ఈ 5 పేజీలలో ఉన్న దుర్మార్గము కుట్రని వివరించడానికే కనీసం ఒక అర్ధగంట నుండి గంట సమయం పడుతుంది. కాబట్టి దీన్ని తప్పకుండా ఇలా సాయంత్రం లైవ్ పెట్టి చెప్తా. ఇది ప్రజాపాలన తుగ్లక్ పాలన అనేది కూడా పూర్తిగా వివరిస్తా. ఇది ముమ్మాటికి కూడా ఈ ఫామ్ అనేది సమయాన్ని వృధా చేయడానికి, పేదలను వంచడానికి ఇది ఒక డ్రామా మాత్రమే. ఇవ్వవలసిన హామీలు, ఇవ్వవలసిన పథకాలను మరింత సమయం పొడిగించడానికి మాత్రమే ఈ కొత్త డ్రామాకి తెరదీసిండ్రు. ఆ కొత్త డ్రామా మీకు సాయంత్రం మీ ముందు పెడతా. ఈ ఏమున్నది ఇక్కడే చెప్పిండు కదా. తొలి రోజు 7,46,414 అర్జీలు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో 2,88,711. రేషన్ కార్డుల కోసము వినతి పత్రాలు, కొన్ని చోట్ల దరఖాస్తు పత్రాలు, చాలాక ఇబ్బందులు. ఇక ఈ తతంగం అంతా సాయంత్రం చెప్తా. దీని గుట్టేంది, దీని వెనుక ఉన్న కుట్ర ఏంది, అసలు దీంట్లో ఈ ఫామ్ లో ఏమేమి అంశాలు ఇచ్చిండ్లు, ఇవి ఇంతకు ముందు లేవా, ఇప్పుడే కొత్తగా వీళ్ళు పెట్టిండ్లా, అసలు ఏంది దీని వెనుక ఉన్న కథ అంతా మీకు సాయంత్రం వివరిస్తా.